ఇండస్ట్రీకి నేను వచ్చి ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అయింది. 2008లో వచ్చాను. సో నా జర్నీ ఇక్కడ నేను చాలా ప్యాషనేట్గా వచ్చాను ఇండస్ట్రీకి. నేను ఫస్ట్ ఈపీగా స్టార్ట్ అయ్యాను, దాని తర్వాత కో ప్రొడ్యూసర్ అయ్యాను, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను. సో డబ్బులు ఎక్కువ ఉండో లేదంటే సరదా తెచ్చుకుందామనో నేను ఇండస్ట్రీకి రాలేదు. నేను ఇది కెరియర్గా చూస్ చేసుకొని ఇది నా ప్యాషన్ అని నేను ఇక్కడికి వచ్చాను. ఇన్ని ఇయర్స్ లో ఇప్పుడు నేను చూస్తున్న ఇండస్ట్రీ చాలా మారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీ అసలు డబ్బులు లేవు ఇక్కడ. ఇక్కడ ఏ సినిమాలు డబ్బులు చేయట్లేదు, కానీ ప్రతి సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. బడ్జెట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, ఒకటి ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరుగుతుంది, అంటే అది కంట్రోల్లో లేకుండా అయిపోయింది. అది ఎందుకు అంటే జస్ట్ ఇందాక శ్రీహరి గారు చెప్పినట్టు, అందరూ చెప్పినట్టు, ఇక్కడ మనకి షూటింగ్ కి ఎంతమంది కావాలి, షూటింగ్ ఎక్కడ చేస్తున్నాం ఇది అనే పాయింట్ వదిలేసి ప్రతిరోజు సెట్ లో 100 నుంచి 150 మెంబర్స్ ఉంటున్నారు. ఎందుకు అంటే ఓన్లీ రూల్స్ రెగ్యులేషన్స్, ఇంతమందిని పెట్టుకోవాలి, మీరు 7 9 మందినో పిలిస్తేనే మేము వస్తాం లేదంటే రాము అనేది ఒక దౌర్జన్యంగా ఉంది ఇక్కడ. అంటే ఇలా చేస్తూ వెళ్తే మేము సినిమా క్వాలిటీ మీద పెట్టాల్సిన డబ్బులు, క్వాలిటీ అంటే చాలా ఉన్నాయి. సెట్స్ చేయాలి, సీజీలు చేయాలి, పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొని రావాలి. అంటే మనకి ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ ఖర్చుకంతా వేస్టేజ్ ఖర్చు ఎక్కువ ఉంది ఇక్కడ. ఏ సినిమా అయినా చాలా మంది ఇప్పుడు ఆడియన్స్ కూడా బాగా తెలివి వచ్చింది. ఆడియన్స్ జస్ట్ ఓటీటీలో సినిమా చూసో లేకపోతే థియేటర్కి సినిమా చూసో ఈ సినిమా ఇంతలో చేస్తారు కదా, ఎందుకు వీళ్ళు ఎక్కువ నెంబర్లు చెప్తున్నారు అంటారు. కానీ ఇక్కడ ఎవ్వరు ఎక్కువ నెంబర్లు చెప్పట్లేదండి. ఇక్కడ నిజంగానే అంత ఖర్చు అవుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ చాలా, అంటే ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏదైతే ప్రొడక్షన్ కాస్ట్ అనుకుంటున్నారో దానికి డబల్ అవుతుంది. కాదు అని ఎవరు చెప్పలేరు. ఇక్కడ మీడియా వారికి అందరికీ తెలుసు, బయట ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు తెలుసు, ఆడియన్స్ కి తెలుసు, ప్రొడ్యూసర్స్ తెలుసు, అందరికీ తెలుసు. ప్రొడక్షన్ కాస్ట్ అనేది డబల్ అయిపోయింది. ఈ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి మాకు మెయిన్ గా ఈ ఫెడరేషన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎప్పటి నుంచో పెట్టున్నాయి, అవి మార్చాలండి. ఇప్పటికైనా ఈ రోజు సిచ్యువేషన్ తగ్గట్టు అవి మార్చాలి. ఇలా లేదు అవే కండిషన్స్ తో చేయాలి అంటే ఇక సినిమాలు ఎవ్వరు ప్రొడ్యూస్ చేయలేరు. ప్రాబ్లీ పెద్ద స్టార్ సినిమాలు ఒక సంవత్సరానికి ఒక 20 పెద్ద స్టార్ సినిమాస్ వస్తాయి తప్ప మిగతా టైంలో సినిమాలు ఉండవండి. థియేటర్లకి సినిమాలు ఉండవు, ఆడియన్స్ కి చూడడానికి సినిమాలు ఉండవు. ఈ మిడిల్ లో ఉన్న సినిమాలన్నీ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుంటేనే క్వాలిటీ సినిమాలు ఇవ్వగలుగుతారండి. మంచి మంచి కథలు చాలా ఉన్నాయి మన దగ్గర. అవి చెప్పాలి అంటే కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, చెప్పలేకపోతున్నాం. ఎవరు ఇక డబ్బులు పోగొట్టుకోవాలని సినిమాలు తీయలేరండి. ఏ ప్రొడ్యూసర్ డబ్బులు పోగొట్టుకోవాలని తీయలేరు. ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ మీరు చూస్తే ఎవరు డబ్బులు ఉంది, డబ్బుల సంచులతోనో బ్యాగులతోనో ఇక్కడికి రాలేదండి. ఎస్కేఎన్ గారు పిఆర్ఓగా స్టార్ట్ అయ్యి జర్నీ ఇక్కడ వరకు సినిమా బేబీ లాంటి సినిమా ప్రొడ్యూస్ చేశారు. శ్రీహరి గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఆయన తన జాబ్ వదిలేసి ఒక ఆడియో కంపెనీ స్టార్ట్ చేసి ఒక 300-500 సినిమాస్ ఆడియో డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత ఆయన ప్యాషన్ తో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయ్యారండి. 10 సినిమాలు చేశారు, 10-15 సినిమాలు చేశారు. అసలు సినిమాలు చేయడం అంత ఈజీ విషయం కాదండి. ఆయనకున్న ప్యాషన్ తో ఈ రోజు వరకు ఇక్కడ ఉన్నారు. చాలా మంది మీడియా వరకు తెలుసు. ఇక్కడ అందరూ అంతే. చైతన్య గారు వాళ్ళు యుఎస్ నుంచి వచ్చారు, వాళ్ళ కెరియర్స్ జాబ్స్ వేరేవన్నీ వాళ్ళ కంపెనీస్ అక్కడ వదిలేసి సినిమా మీద ప్యాషన్ తో వచ్చారు. చాయ్ బిస్కెట్ స్టార్ట్ చేసిన శరత్ అనురాగ్ గారు కూడా సినిమా మీద ప్యాషన్ తో వాళ్ళు చేసే వర్క్ ని పక్కన పెట్టి వచ్చి ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. మంచి మంచి కథలు తీసుకుంటున్నారు, చాలా మంచి బ్యూటిఫుల్ సినిమాస్ ప్రజెంట్ చేయగలుగుతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న బడ్జెట్ కాస్ట్ల వల్ల ఎవ్వరూ చేయలేకపోతున్నాం. అది అర్థం చేసుకోవాలి. ఫెడరేషన్ వాళ్ళు కానీ యూనియన్ వాళ్ళు కానీ నిజంగా ఇక్కడ ప్రాఫిట్ వస్తే షేర్ చేయడానికి ప్రాబ్లం లేదు. అసలు ప్రతి సినిమాకి లాస్ వస్తుంటే ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు, ఎవరు చేస్తారు, ఎలా చేస్తారండి అసలు? ఇది దయచేసి అర్థం చేసుకోండి. ఫ్రెష్ టాలెంట్ ని తీసుకొని రండి. ఫ్రెష్ టాలెంట్ ని మీరు రాణిస్తే చాలా మంది ఉన్నారు. మొన్న రీసెంట్ గా ట్వీట్ చేశారు, మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ అయిన తర్వాత కొత్త వాళ్ళతో చేస్తాము అని. మీరే చూడండి, ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో కింద ఎలా అప్లై చేయాలి, ఎలా రావాలి, రాణిస్తారా, నన్ను ఇంత డబ్బులు డిమాండ్ చేశారా అని కింద కామెంట్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. తర్వాత అసలు ఫ్రెష్ టాలెంట్ వస్తేనే కదా కొత్తగా చెప్పగలుగుతారు. ఇప్పుడు నిజంగా ఒక డిఓపి వస్తున్నారు, తను ఎవరో నన్ను రీసెంట్ గా అప్రోచ్ అయ్యారు. అతను లాస్ట్ 2-3 మూవీస్ నుంచి చేజ్ చేస్తున్నారు, నాకు చేయాలని ఉంది అని.
డిఓపి నేను పెట్టుకోవాలంటే ఇక్కడ అసిస్టెంట్లకి మళ్ళీ రూల్స్ ఉన్నాయి, అసిస్టెంట్లు పనిచేయమంటారు. దాని తర్వాత లైట్ మెన్లు దగ్గర నుంచి కూడా అదే ప్రాబ్లం, ఇంతమంది ఉంటే కానీ మేము రామంటారు. సో లేదు, ఇవంతా పక్కన పెడితే వాళ్ళకు యూనియన్లు ఉంటాయి, ఆ యూనియన్ లో వాళ్ళు మెంబర్ అవుతూనే పనిచేయాలి అంటారు. అంటే ఇంకా అసలు కొత్తగా ఎవరు రాలేరు ఇక్కడ, ఉన్న డిఓపీలతోనే చేయాలి మనం. కొత్త డిఓపీలు రాలేరు, కొత్త స్టైలిస్టులు రాలేరు, కొత్త ఆర్ట్ డైరెక్టర్లు రాలేరు, ఎవ్వరు రావట్లేదు. సో ఇది అర్థం చేసుకొని పాత పద్ధతులు మార్చి కొత్త రూల్స్ రాసి అందరికీ అవకాశం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడే మంచి మంచి కథలు వస్తాయి, సినిమాలు మంచి సినిమాలు తీయగలుగుతాం, మంచి సినిమాలు థియేటర్లో ఆడతాయి, లేదా ఓటీటీలో చూసినా ఎక్కడ చూసినా మంచి సినిమాలు ఆదరించాలి అంటే ముందు మంచి సినిమాలు తీయాలి, అది అర్థం చేసుకోండి. సినిమాలు తీనివ్వండి, తీనివ్వకుండా ఇలా బంధులు ఇవి పెట్టుకొని సినిమాలు ఆపేసుకొని కూర్చుంటే ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకంటే చాలా మంది మిడ్ వేలో సగం సినిమాలకు ఇన్వెస్ట్ చేసేసి ఉన్నాం. సో ఇప్పుడు ఇలా ఇంకో 4 రోజులు ఆపేసుకొని 2 నెలలు ఆపేసుకుంటే ఎవరికి ఉపయోగం లేదు. అదేదో అది అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎవరిని తగ్గించి కానీ తక్కువ చేసి కానీ మాట్లాడట్లేదు, కానీ మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పెద్దలు మాట్లాడుతున్నారో యూనియన్ల తరఫున, వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది మనందరికీ అక్కడ ఫుడ్ దొరకాలి. అది ఆపేసుకొని కొన్ని రోజులు పంతంతో కూర్చుంటే ఉపయోగం అయితే లేదండి, ఏమీ జరగదు. మీరు కొంచెం అర్థం చేసుకొని అందరికీ మంచి భవిష్యత్తు ఉండేలాగా చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అసోసియేషన్ పెద్దలు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ పంతం నెగ్గించుకోవడం కోసము, లేదంటే వాళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకోవడం కోసము ఆలోచిస్తున్నారు, వన్ సైడ్ గా ఆలోచిస్తున్నారు. అదైతే నేను క్లియర్ గా చెప్తున్నా, వన్ సైడ్ గానే ఆలోచిస్తున్నారు. లేదా వాళ్ళ సొంత లాభాల కోసము ఇవన్నీ చేస్తున్నారు. అంటే పేర్లు చెప్తే ఫీల్ అవుతారు, పేర్లు చెప్తే బాధపడతారు, కానీ ఉన్న పెద్దలు ఎవరెవరు ఇంతమంది ఏమేమి పనులు చేసి వచ్చారు, ఎంతమంది నిజంగానే ఆ యూనియన్లలో ఎన్నో ఇయర్స్ నుంచి. ఇప్పుడు అంటే నేను ఏమంటానంటే లైట్ మెన్ యూనియన్ ఉంటుంది, ఈ రోజు కూడా సెట్కి వెళ్ళే లైట్ మెన్ గా పనిచేస్తున్న అతను లైట్ మెన్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వమని చెప్పండి, అప్పుడు నిజంగా బాగా తెలుస్తుంది. ఎప్పుడో పని మానేసిన వాళ్ళు కాదు, నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. మేకప్ మెన్ యూనియన్ ఉంటుంది, వాళ్ళ కింద 10 మంది అసిస్టెంట్లు పెట్టుకొని ఇవాళ డైరెక్ట్ గా వెళ్ళి మేకప్ చేయడం మానేసిన అతను కాకుండా మిగతా డైరెక్ట్ గా ఈ రోజుకి సెట్ మీద పనిచేస్తున్న పెట్టండి. ప్రతి అసోసియేషన్ అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు మీకు రియల్ బాధలు రియల్ కష్టాలు ఏంటో తెలుస్తాయి. అది వదిలేసి ఎప్పుడో పెద్దలు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అంటే, దాసరి గారు లాంటి పెద్ద వ్యక్తులు ఇండస్ట్రీకి చాలా చేశారు. అంటే అది వన్ సైడ్ కాదు, ఆయన అందరి గురించి అన్ని క్రాఫ్ట్స్ కి చాలా చేశారు. కానీ వాళ్ళందరూ దాసరి అయిపోదాం అనుకొని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు. అది దయచేసి రియలైజ్ అవ్వండి. బిజినెస్ అనేది, ఈ క్రియేటివ్ బిజినెస్ లో ప్రొడ్యూసర్స్ కి అంటే అట్లీస్ట్ ఒక స్మాల్ మూవీస్ తీసే ప్రొడ్యూసర్స్ కి ఒక డెమోక్రసీ లేదు అని అనిపిస్తుంది అనమాట. రీజన్ ఏంటంటే యూనియన్ రూల్స్ వల్ల. అంటే ఎందుకు యూనియన్స్ ఎందుకు ఉన్నాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి నేను వెళ్ళట్లేదు, కానీ సమస్య మాత్రం చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ రోజు చిన్న షూటింగ్ చేయాలి, ఒక ఆఫీస్ రూమ్ లో ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో జరిగే ఒక సన్నివేశం షూట్ చేయాలి. నేను ఆ రోజు నేను చిన్న జనరేటర్ పెట్టాలనుకున్నా కూడా నేను యూనియన్ రూల్స్ ఒప్పుకోవు. ఎందుకంటే ఆ రోజు నాకు ఒకటే లైట్ మెన్ కావాలి, ఒకటే ఎలక్ట్రీషియన్ కావాలి, కానీ యూనియన్ రూల్స్ ఒప్పుకో. ఆ రోజు 7 లైట్ మెన్లు కావాలి, 4 మేకప్ డిపార్ట్మెంట్ నుంచి 3 కావాలి, ఆ 10 మందికి ఆ 20 మందికి ఫుడ్ సర్వ్ చేయడానికి 6 ప్రొడక్షన్ వాళ్ళు కావాలి, మేకప్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్. నాకు ఆ హీరోయిన్ చొక్కాలు ఇస్త్రీ చేయడానికి నా అసిస్టెంట్ డైరెక్టర్ చేసుకొని రాగలడు ఆ రోజు, కానీ నేను యూనియన్ రూల్స్ ప్రకారంగా నేను ఒక కాస్ట్యూమర్ ను, వాళ్ళ అసిస్టెంట్, బట్టలు ఉతకడానికి ఒకరు, ఇస్త్రీ చేయడానికి ఒకరు, 4 పెట్టుకోవాలి. సో ఆ రోజు ఆ రూమ్ లో ఒక చిన్న సీన్, ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో తీసే ఒక చిన్న సీన్ కి 80 మంది పనిచేస్తుంటారు అక్కడ. మీరు వచ్చి ఒక్కసారి వచ్చి చూడండి, అక్కడ ఎగ్జాక్ట్ గా పనిచేసేది ఆ 4-5 ఒక 10 మంది ఉంటే చుట్టుపక్కల మొత్తం ఒక 80 మంది ఉంటారు అనమాట. నేను ఒక కాలనీలో ఒక చిన్న ప్లేస్ లో నా కెమెరా పట్టుకొని, లేకపోతే నేను ఒక చిన్న షూట్ చేసుకోవడానికి నాకు 80 మెంబర్స్ ఎందుకు? ఆ బరువు నేను ఒక చిన్న నిర్మాతగా నేను ఎందుకు భరించాలి? సమ్వన్ హ్యాస్ టు అడ్రస్ దిస్. సో సేమ్ థింగ్, ఇప్పుడు ఒక డిఓపి రమ్మంటే డిఓపి అంటాడు నాకు 4 అసిస్టెంట్లు కావాలంటాడు.
సో ఇలా అంటే యూ టాక్ అబౌట్ ఎనీ క్రాఫ్ట్, వాళ్ళకు రూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నిర్మాతలకు చాలా భారం అయిపోతుంది. అండ్ ఆల్సో సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ బిజినెస్ కానీ 30% హైక్ కానీ వీటి గురించి నేను యాజ్ అ పర్సనల్ గా నేను మాట్లాడాలనుకోవట్లేదు. బట్ మై పాయింట్ ఈజ్, నేను ఎందుకు బైండ్ అయి ఉండాలి యూనియన్ రూల్స్ ప్రకారంగా అంట. నాకంటూ ఒక నా ప్రొడ్యూసర్ యూనియన్ ఏం చేస్తుంది, ఇవన్నీ వై వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ యాజ్ అ స్మాల్ ప్రొడ్యూసర్స్ గా మనం ఎందుకు సఫర్ అవ్వాలి, నేను ఎందుకు సఫర్ అవ్వాలి. నేను ఒక చిన్న ఆర్ట్ ఫామ్, నేను ఒక ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ విత్ 50 lakhs అండి. నా కథ నేను 50 లక్షలలో చెప్పాలనుకుంటే చెప్పలేకపోతున్నా, 2 crores అవుతుంది. సో దీన్ని ఎవరు అడ్రస్ చేస్తారు అనేది నా పాయింట్. నేను యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్ గా నేను యూనియన్ రూల్స్ ప్రకారంగా నేను ఎందుకు అబైడ్ అయి ఉండాలి, యూనియన్ రూల్స్ ఏంటి, నా నెత్తి మీద ఇంతమందిని ఎందుకు రుద్దుతున్నారు అనేది నా క్వశ్చన్. సో ఐ హోప్ దీస్ పాయింట్స్ విల్ బి అడ్రస్డ్. సో బిఫోర్ వి టాక్ అబౌట్ 30% హైక్, వీటన్నిటికంటే ముందు అసలు నిర్మాతల నెత్తి మీద ఇంతమందిని ఎందుకు రుద్దుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేది ప్రొడ్యూసర్లందరికి ఇబ్బంది కాని పరిస్థితి. ప్లస్ ఇంకో పాయింట్, ఏ రోజు వేతనాలు ఆ రోజు ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు. ఇక్కడ ప్రొడ్యూసర్లు అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా అని గుడి మీద చేసుకొని చెప్పమంటే ఎవరూ హ్యాపీగా లేవు. ఒక సినిమా హిందీ డబ్బింగ్ కొనుక్కుంటే సినిమా ఆడలేదని రిలీజ్ తర్వాత 50 లక్షలు ఆపేస్తున్నాడు. ఓటీటీ రిలీజ్ తర్వాత 50%, 1 month అని అగ్రిమెంట్ ఉంటుంది, 4 నెలల తర్వాత ఇస్తున్నాడు. మేము కూడా డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ కానీ మేము వెయిట్ చేయ ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలనేది మాత్రం చాలా ఇబ్బందిగా పరిస్థితి. ఇంకోటి, నాదే ఒక సినిమా లాస్ట్ ఇయర్ సెట్ లో 250 మంది జూనియర్లు ఉన్నారు. అక్కడ కరెక్ట్ గా కార్డు ఉన్న 50 మంది లేరు. మిగతా వాళ్ళు ఎవరు? మరి యూనియన్ ఏం చేస్తుంది? ఏమీ చేయట్లా, కామ్గా ఉంటున్నారు. ఇది కూడా ఒక రకమైన మోసమే. నాన్ మెంబర్స్ కి ఇస్తుంది ఒక రేటు, మెంబర్స్ కి ఇస్తుంది ఒక రేటు. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇదందరూ ప్రతి ప్రొడ్యూసర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో జరిగింది తప్పులే, అయ్యి మోసం అని నేను అంటలేదు. ఇవన్నీ బయట పెట్టాలి. మీ షూటింగ్ ఆపడం వల్ల నాది సినిమా రిలీజ్ ఉంది, దీపావళికి షూటింగ్ ఆపి కూర్చున్నాం. ఇది కరెక్ట్ కాదు. వయా మీడియాగా అంతా మాట్లాడుకొని అందరూ దాని మీదకి వచ్చి సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా బతికితేనే థియేటర్లు ఉంటాయి. పెద్ద సినిమాలు ఇప్పుడు ఎస్కెన్ గా చేయమంటే సంవత్సరానికి 50 ఉంటాం, 50 కూడా ఉండవు. దానికి మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి ఈ సమస్యను తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.